నమస్తే V3 న్యూస్ లాయర్స్ వాయిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చెక్ బౌన్స్ కేసుల్లో ప్రజలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. చెక్ పోగొట్టుకున్నా లేదా చెక్ బౌన్స్ అయినా ఏం చేయాలి అని తెలియక ఆందోళన చెందుతున్న వారికి సరైన న్యాయ సలహా ఇవ్వడం కోసం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ అడ్వకేట్ టి సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ సమస్యలకి పరిష్కారం ఏంటనేది తెలుసుకుందాం. నమస్కారం సుధాకర్ గారు. నమస్తే సార్, అసలు చెక్ బౌన్స్ అంటే ఏంటి అనేది మా ప్రేక్షకులకు ఒకసారి మీరు చెప్పండి. ఓకే, ఇప్పుడు జనరల్గా పబ్లిక్ ఏంటంటే చెక్ అనేది ప్రతి ఒక్క మనిషి దగ్గర చెక్ అనేది ఉండడం వాస్తవం అయిపోయింది. కాకపోతే దీంట్లో చెక్ ఉన్నది గొప్పతనమే కాదు, దాన్ని కాపాడుకోవడం అంత ఇంపార్టెంటే. బికాస్ ఆ చెక్ అనేది మన చేతిలో నుంచి ఎక్కడికి జారిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దానివల్ల మనకు చాలా నష్టాలు ఉంటాయి. ఎలాగంటే ఆ కన్సర్న్ పర్సన్ మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, బయటి వాళ్ళు దాన్ని ఏదో రకంగా మిస్యూజ్ చేసుకోవచ్చు. వన్స్ ఒక్కసారి కనుక మిస్యూజ్ వేరే రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళింది అనుకుంటే వాళ్ళు మన మీద ఏ విధంగా క్రిమినల్ కేసు పెట్టవచ్చు. దానివల్ల మనకి ఫ్యూచర్లో చాలా లాసెస్ ఉంటాయి. ఎట్లా స్టేజ్కి వెళ్దామంటే ఒకవేళ మనకు తెలియకుండా జరిగే ఎట్లా సిచ్యువేషన్ అంటే యాక్సిడెంట్ తెలియకుండా ఎట్లా జరుగుతుంది, ఆ విధంగా ఆ చెక్ కనుక వేరే పర్సన్ దొరికిందంటే దాంట్లో మన కేసు కనుక మన అగెనెస్ట్ వచ్చిందనుకుంటే మనకి దాంట్లో ఏం జరుగుతుంటే జైలుకి కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని ప్రూవ్ చేసుకుంటే చాలా కష్టం పడుతుంది. దానికి కొంచెం మనం చెక్ ఉన్నదనే ధీమాతో కాకుండా దాన్ని కాపాడుకోవడం కూడా జాగ్రత్త పడాలి చెక్ విషయంలో. ఓకే, అంటే ఈ చెక్ బౌన్స్ కేసు ఎలాంటి పరిస్థితుల్లో వేయాల్సి ఉంటుంది? రైట్, అయితే చెక్ బౌన్స్ ఇందాక నేను మీతో మనం మాట్లాడుకున్నట్టుగా చెక్ అనేది ఇప్పుడు మనం ఎవరైనా తెలిసే వాళ్ళకి ఇచ్చినా ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక మనిషి దగ్గర మనం డబ్బులు తీసుకుంటాము. అతను డబ్బులు తీసుకున్నప్పుడు ఏం చేస్తాడంటే మనకి షూరిటీ లాగా సెక్యూరిటీ లాగా మనం అతనికి ఇస్తుంటాం. కొంతమంది ఏం చేస్తుంటారు, ఇంటి డాక్యుమెంట్స్ పెడతారు, వస్తువులు పెడుతుంటారు. అలాగే చెక్ అనేది అట్లాంటి అలాంటిదే వస్తువు అనుకో. దాన్ని ఏమంటారంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెక్షన్ 130 కింద తీసుకున్నామంటే ఆ చెక్ అతను ఎవరైతే బ్యాంక్లో ప్రెజెంట్ చేసేటప్పుడు మన అకౌంట్లో డబ్బులు లేనప్పుడు అతను మనం ఏం చేస్తాడంటే చెక్ బౌన్స్ కేసు వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అంటే ఈ కేసుని ఫైల్ చేయాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అలాగే ఎవరి ద్వారా, అలాగనే ఎక్కడ కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది? ఎస్, ముఖ్యమైనది ఏంటి అంటే ఇప్పుడు మనం చెక్ బౌన్స్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా మన సొంతంగా కాకుండా మనకు తెలిసిన లాయర్ కానీ లేదా ఎవరైనా లాయర్ మనకు న్యాయ సేవా సదనలు ఉంటాయి, అట్లాంటి వాటిలో అప్రోచ్ అయితే మనకు చెక్ బౌన్స్ అయిన వెంటనే బ్యాంక్ వాళ్ళు మనకు రిటర్న్ మెమో ఇస్తారు. ఒకటి చెక్ బౌన్స్ అయినాక మనకు ప్రూఫ్ లాంటిది. సో దాన్ని తీసుకొని మనకి కన్సర్న్ లాయర్ ఉంటే మనకు తెలిసిన లాయర్ అప్రోచ్ అయినారంటే వాళ్ళు మనకి ఇమ్మీడియట్గా ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ద రిటర్న్ మెమో ఉంటుంది కదా బ్యాంక్ నుంచి, ఆ రిటర్న్ మెమోని తీసుకుని వెళ్తే దాన్ని 30 days లోపు ఎవరైతే మనకు చెక్ ఇచ్చారో వాళ్ళకి లీగల్ నోటీస్ పంపించి ఇష్యూ చేసేది ఉంటుంది కన్సర్న్ లాయర్ ద్వారా. దాంట్లో లీగల్ నోటీస్లో ఏం మెన్షన్ చేస్తామంటే మనం 30 days వాళ్ళకి టైం ఇస్తూ విదిన్ 15 నోటీస్ అందిన వెంటనే 15 days తర్వాత మనకి డబ్బులు ఇమ్మని చెప్పి అతన్ని రిక్వెస్ట్ చేస్తుంటాం. ఇవన్నీ పక్షంలో లీగల్ యాక్షన్ అతనికి వాళ్ళు లీగల్గా ఫేస్ చేయాల్సి వస్తుంది. లీగల్ యాక్షన్ క్రిమినల్ కేసు లాగా మోర్ ఆర్ లెస్. అంటే ఇప్పుడు ఈ కేసు ఫైల్ చేయాలంటే కంపల్సరీ వాళ్ళు లాయర్కి ఫీజు కట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కొంతమందికి ఫీజు కట్టుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమైనా ఈ చెక్ బౌన్స్ కేసుకు సంబంధించిన విషయంలో ఉచిత న్యాయ సలహాకు సంబంధించిన ఏదైనా ఉన్నాయా? ఎస్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు ప్రతి ఒక్కరు చెక్ ఉంది, దాంట్లో డబ్బులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి డబ్బులు ఉండడం లేదు. అట్లాంటి టైంలో కొంతమంది ఏంటంటే డబ్బులు ఉన్నా కూడా ఏంటంటే లాయర్ని పెట్టుకునే స్తోమత ఉండనప్పుడు మనకి ఏంటంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో మనం తీసుకుంటే మనకి న్యాయ సేవా సదన్ ఒకటి ఉంటుంది. దాంట్లో ఎట్లా అంటే మీరు ఎటువంటి లాయర్ ఫీజు లేకుండానే మీరు అక్కడ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే కన్సర్న్ వాళ్ళకి లీగల్ ప్యానెల్ ఉంటుంది ఒకటి, అడ్వకేట్స్. వాళ్ళు ఏంటంటే మీరు ఎట్లాంటి కోర్ట్ ఫీజు లేకుండా ఎట్లాంటి లాయర్ ఫీజు లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే కేసు మొత్తం మీ తరఫున కేసు వాదిస్తుంటారు. మొత్తం కేసు మొత్తం అయిన వరకు మీ తరఫున వాళ్ళు వాదిస్తుంటారు. సో ఇంకా ఈ చెక్ బౌన్స్ అయినప్పుడు ఎన్ని రోజుల్లో ఈ కేసు వేయాల్సి ఉంటుంది, అలాగే దానికి కావాల్సిన విధానం ఏంటంటే? ఎస్, వన్స్ ఒకసారి మనకు నేను ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా చెక్ బౌన్స్ ఒక్కసారి అయింది అంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బౌన్స్ మనము అతనికి 30 days లోపు లీగల్ నోటీస్ ఇష్యూ చేయాలి త్రూ లాయర్. వాళ్ళు దాంట్లో మనం క్లియర్గా ఏం మెన్షన్ చేస్తామంటే విదిన్ 15 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ద లీగల్ నోటీస్. అంటే వాళ్ళకు నోటీస్ ముట్టినప్పటి నుంచి 15 రోజుల్లోపు డబ్బులు ఇవ్వడం చేయాలి. ఒకటి, అతను డబ్బులు తీసుకోలేదని మనం ఎదుటి వాళ్ళని కూడా నమ్మడానికి ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఇవ్వనప్పుడు లేదా రిప్లై నోటీస్ విదిన్ 15 days లో ఇవ్వాలి మనకి. సో టోటల్గా ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బౌన్స్ నుంచి 45 days లోపు మనం కోర్టులో కేసు ఫైల్ చేసుకునేది ఉంటుంది. ఒకవేళ
ఈ అంటే దీని పద్ధతి ఏమైనా ఉందా? ఏంటి, ఏదైనా ప్రూఫ్స్ పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఎస్, ప్రూఫ్స్ అంటే ఎట్లా అంటే మనకు జనరల్గా ఏ కేసు తీసుకున్నా ఎట్లాంటి వాటి తీసుకున్నా మనం ఏంటంటే ప్రూఫ్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు అతను ఎదుటి మనకి చెక్ ఇచ్చాడనే ఒక ప్రూఫ్ సరిపోతుంది. ఎందుకంటే మనం ప్రూఫ్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు ఆ చెక్ అని మనం వేరే పర్సన్ ఎవరో మనకు తెలియకుండా ఇవ్వడు, అది దొరికినా దానికి విలువ ఉండదు. ఓకే. సో అది చెక్ ఇచ్చే పర్సన్ ఎవరైతుంటారో ఖచ్చితంగా మనకు తెలిసిన అతనే ఇస్తాడు. అతను ఇచ్చాడంటే ఏదో కారణంతోనే ఇస్తాడు. సో ఆ చెక్ బౌన్స్ అయిన వెంటనే మనకు ప్రూఫ్ అంటే ఫస్ట్ అనేది చెక్ అనేది ఒక సఫిషియెంట్. ఓకే. తర్వాత బ్యాంక్లో మనం డిపాజిట్ చేసిన స్లిప్ ఉంటుంది, దట్ ఈస్ మ్యాండేటరీ అని కాకపోయినా సరే మన బ్యాంక్ వాళ్ళు రిటర్న్ ప్రూఫ్ ఇస్తారు, రిటర్న్ మెమో అంటారు. సో ఒరిజినల్ చెక్ ప్లస్ రిటర్న్ మెమో తీసుకొని మనం అడ్వకేట్ని అప్రోచ్ అయితే లాయర్ గారు ఏం చేస్తారు, వాళ్ళకి కన్సర్న్ అడ్రస్ మీద మీరు ఇచ్చినారంటే వాళ్ళకి ఏం చేస్తారంటే లీగల్ నోటీస్ అనేది ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసి దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఇందాక మనం మాట్లాడినట్టుగా 15 days వాళ్ళకి టైం ఇస్తారు. అదే అంటే 15 రోజుల్లోపు వాళ్ళకి టైం ఇస్తారు. అంటే ఐదర్ డబ్బులు పే చేయమని లేదంటే ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు చెక్ ఉన్నంత మాత్రాన, ఒక వ్యక్తి దగ్గర చెక్ ఉన్నంత మాత్రాన అతను వెళ్ళి కేసు పెట్టాడు అనుకోండి, అది సరిపోతుందా? చెక్కునే మ్యాండేటరీగా తీసుకుంటుందా కోర్టు? లేకుంటే అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మామూలు ఎక్కడైనా పడిపోయినప్పుడు చెక్ ఎవరైనా తీసుకొని బ్లాంక్ ఒకవేళ ఉంటే వాళ్ళే వేసుకునే అవకాశం కూడా ఉంటుంది, ఎవరైనా తెలియని వ్యక్తి కూడా. ఎగ్జాక్ట్లీ అదే చెప్తా. దాన్ని కూడా కోర్టు తీసుకుంటుందా? ఎస్. లేదా ఏదైనా ప్రూఫ్ ఏమైనా అడుగుతుందా? రైట్. ఇప్పుడు నాకు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదైనా మొబైల్ ఫోన్ దొరికింది అనుకుంటే దానికి లాక్ ఉంటుంది. సో మన తీయాలంటే దానికి చాలా పెద్ద ప్రొసీజర్. లైక్ వైజ్ ఇప్పుడు నాకు ఒక చెక్ దొరికింది అంటే దొరికినంత మాత్రాన నేను దాన్ని ఫిలప్ చేసుకుంటాను, బాగానే ఉంటుంది, బ్యాంక్లో డిపాజిట్ చేస్తాను, అది ఓకే ఫైన్. ఇమీడియట్గా చెక్ ఎవరిదైతే పర్సన్ మిస్ చేసుకుంటాడో అతను ఫస్ట్ ఏం చేస్తాడు, బ్యాంక్ని అప్రోచ్ అయ్యి చెక్ మిస్ అనే ఒక లెటర్ ఇస్తాడు ఒకటి. దానివల్ల ఏమవుతుంది, ఒకవేళ మనం ప్రెజెంట్ చేసుకున్నా సో వాళ్ళు బ్యాంక్ వాళ్ళు స్టాప్ చేసేసారు ఒకటి. తర్వాత మనం ఆ చెక్ దొరికింది అని అనుకుంటున్నాం, నాకు దొరికింది చెక్ ఎగ్జాంపుల్, ఆ దొరికిన చెక్ ఎవరిది ఏంటిది అతనికి అడ్రస్ అనేది ఉండాలి కదా, మనం అతను పంపించాలి, లీగల్ నోటీస్ ఇష్యూ చేయాలి అనుకుంటే ఆ చెక్ ఎవరిది, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్కి వాళ్ళ పేరు, సన్ ఆఫ్, అడ్రస్ మొత్తం పోస్టల్ పిన్తో సహా మనం వాళ్ళకి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో చెక్ దొరికింది కదా అని చెప్పి అది నేను ఓనర్ అని మనం చెప్పుకోవడానికి ఉండదు. దానికి కంప్లీట్ మనం చెప్పుకోవడానికి ఉండాలి ఏంటంటే నాకు సో అండ్ సో పర్సన్ పలానా పర్సన్ నాకు చెక్ ఇచ్చాడు, ఈ టైంలో ఇచ్చాడు, దానికి ఇంత అమౌంట్ తీసుకున్నాడు, అమౌంట్ కిందకి చెక్ ఇచ్చాడని మనం చెప్పుకోవడానికి ఉంటుంది. అంతేగాని మనకి ఎక్కడో చెక్ దొరికింది కదా అది మనం వాడుకున్నామంటే అది కరెక్ట్ కాదు. అది ఇంకోటి ఏంటంటే అది లీగల్గా కూడా మీకు యాక్షన్ ఫేస్ చేయాలి, లీగల్ యాక్షన్ కూడా క్రిమినల్ కేసులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఇంకొకటి, ఇప్పుడు మామూలుగా చెక్ ఇస్తారు, ఎగ్జాంపుల్ తెలిసిన వ్యక్తే అతని దగ్గర అప్పు తీసుకున్నాడు, అందుకు గాను ఒక చెక్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి వచ్చేసి అంటే చెక్ బౌన్స్ చేసుకున్నాడు, తీసుకున్న వ్యక్తి చెక్ బౌన్స్ చేసుకున్నాడు, దాన్ని కోర్టు తప్పనిసరి యాక్సెప్ట్ చేస్తుందా దాన్ని? లేకుంటే ఏమైనా ప్రూఫ్స్ ఇచ్చినట్టుగా లేదా తీసుకున్నట్టుగా ఏమైనా ప్రూఫ్స్ చూపించమంటుందా? ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. ఇప్పుడు మనము చెక్ బౌన్స్ అనేది మనకు క్వశ్చన్లోనే చెక్ బౌన్స్ అని ఉంది క్లియర్గా. ఎదుటి మనిషి మనకు చెక్ ఇచ్చాడు అని అంటే అతను మన తెలిసిన వాడే ఇస్తాడు, ఎవరైనా కావచ్చు, వేరే ఇందాక చెక్ దొరికింది అన్నట్టుగా అది కాదు. చెక్ దొరికేది ఎందుకంటే తెలిసిన వ్యక్తి, ఎస్ ఎవరైనా కావచ్చు, మీరు నాకు చెక్ ఇచ్చారు, నిజంగా అతను డబ్బులు తీసుకునే వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న వాళ్ళకే మనం చెక్ ఇస్తాం ఒకటి. మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరేమన్నా అతనికి చెక్ ఇచ్చాను వాస్తవమే, కాకపోతే అతను డబ్బులు రిటర్న్ చేశారు అనబోతున్నారు, రైట్? ఇప్పుడు మనకి ఏం జరిగింది, ఇప్పుడు మనం చెక్ తీసుకున్నప్పుడు ఏంటంటే అతను డబ్బులు ఇచ్చిన అతను ఏం చేయాలి, ఒకటి నేను చెక్ ఇచ్చాను నా డబ్బులు తీసుకోవాలని చెప్పి అతను రిటర్న్ చేసుకోమని అడగాలి. అట్లా చేయని పక్షంలో అతనికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఏంటి అంటే నేను చెక్ ఇచ్చాను, డబ్బులు కూడా వాస్తవం చెక్ ఇచ్చాను, దానికి డబ్బులు రిటర్న్ చేశాను, ఎవరైతే చెక్ ఇచ్చా అతను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కోర్టుకి, నేను ఇట్లా సో అండ్ సో టైంలో ఇచ్చానని చెప్పి క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా సరే. అంటే ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చిన వ్యక్తి డబ్బులు తీసుకున్న వ్యక్తి నుంచి చెక్ తీసుకున్నాడు, చెక్ ఇతను రిటర్న్ అంటే ఇప్పుడు తిరిగి తీసుకోలేదు అనుకుందాం, క్యాష్ తీసుకోవాలనుకున్నాడు కానీ చెక్ బౌన్స్ అయింది, దాన్ని కేసు కోర్టులో వేశాడు. వేసినప్పుడు ఈ డబ్బులు ఇచ్చినట్టుగా ఈయన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉండాలా, అంటే ప్రామిసరీ కానీ అగ్రిమెంట్ లాంటిది ఏమైనా ఉండాలా? ఎస్, ఫస్ట్లీ ఏంటి అంటే మనము మాట్లాడుకున్నట్టుగా చెక్ బౌన్స్ అనేది ఇట్ సెల్ఫ్ ఇస్ ద కేస్. దాంట్లో మనకి ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, చెక్ ఇచ్చారు సరిపోతుంది, రిటర్న్ మెమో అనేది సరిపోతుంది, అతని అకౌంట్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ నడిచింది కాబట్టి. అట్ ద సేమ్ టైం కొంతమంది ఏం చేస్తారు, ప్రామిసరీ నోట్ ఇస్తారు, కొంతమంది బాండ్ పేపర్స్, దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ అడిషనల్ డాక్యుమెంట్స్. మనకు చెక్ బౌన్స్ అనేది సఫిషియెంట్ ప్రూవ్ చేసుకోవడానికి, ఎందుకంటే వేరే వాళ్ళు అంత ఈజీగా చెక్ ఇవ్వరు. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే మనకి అడిషనల్గా ఉంటాయంటే
ఖచ్చితంగా మనం కేసు గెలిచే అవకాశం ఉంటుంది. అంటే అతను ఇచ్చాడు అని చెప్పుకోవడానికి మనకు కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఓకే. ఓన్లీ అట్లే కాదు చెక్ ఇచ్చాడంటే ఓకే సరిపోతుంది, బట్ అట్ ద సేమ్ టైం ఆయన ఎంత బరువు ఉంటే అంత కేసుకి మనం స్ట్రాంగ్గా వినే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఇంకా అంటే ఈ చెక్ బౌన్స్ కేసు ఒకవేళ వేసినట్లయితే కోర్టులో కేసు నమోదైన సుమారు ఎన్ని రోజుల్లో ఈ కేసు పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారు? ఎగ్జాక్ట్లీ, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మన చట్టం ఎట్లాంటిదంటే ఇప్పుడు మనం కేసు వేసిన వెంటనే అవ్వాలని లేదు. ఎందుకంటే మనకు ఇది ఒకటే కేసు కాకుండా మన న్యాయస్థానంలో చాలా రకాల కేసెస్ ఉంటాయి. దేనికైనా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. ఎట్లా అంటే ఈ కేసు ఇట్లా లిమిటేషన్ అని పెడుతుంటాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకు ఒక కేసు అనేది కొన్ని లక్షల్లో ఫైల్ అయితే ఉంటాయి మనం ఆల్ ఓవర్ తెలంగాణ తీసుకున్నట్టే. సో ఒక డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకోవడం మన ఇన్ని ప్రత్యేకంగా దానికోసం న్యాయస్థానాలు స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ అని ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రాబ్లం ఏమైతే అంటే మనం ఎక్కడైతే రెగ్యులర్ కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు కేసు ఫైల్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే అక్కడ వాళ్ళ నుంచి ఏంటంటే అక్కడ డిస్ట్రిక్ట్ జడ్జిగా డైరెక్షన్స్ ఇస్తారు. సో ఇంచో కేసెస్ ఉన్నాయి స్పెషల్ మ్యాజిస్ట్రేట్కి ట్రాన్స్ఫర్ చేయమని. అది ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు ఐదర్ ఏది అయితే తొందరగా అవ్వచ్చు, లేని పక్షంలో న్యాయస్థానం ఎందుకంటే దానికి ప్రొసీజర్ ప్రకారం కొంచెం టైం పట్టొచ్చు. బట్ న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది వెనక ముందైనా ఏదైనా కూడా. ఓకే. అంటే ఒక పర్టికులర్ డేస్ ఇన్ని రోజులు పరిష్కారం అది కావాలని మనము మాత్రం ఏం లేదంటారు? నో అట్లా ఏదంటే న్యాయస్థానం ఎట్లా అంటే ఇప్పుడు మన న్యాయంలో ఎట్లుంది మన ఇండియన్ వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో ఎట్లుంటుంది అంటే 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి శిక్ష పడదని మన కాన్సెప్ట్. సో అదే విధంగా ఏంది అంటే మనం ఏ చేసినా కూడా మనం స్మూత్గా వెళ్ళేటట్టు చూస్తాం, అంతేగాని ఏదో చేసేసినాం కదా తొందరగా చేసేసాం అంటే అట్లా కాదు. అది మన ప్రొసీజర్. కొంచెం టైం పడుతుంది, బట్ డెఫినెట్గా మనకు రిజల్ట్ అనేది మన ఫేవర్లో పాజిటివ్గా వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా ఒకవేళ వాళ్ళ చెక్ని పోగొట్టుకున్నారు, బ్లాంక్ చెక్ని పోగొట్టుకున్నారు అనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది, అలాగనే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎస్, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఎంటైర్ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మనం మాట్లాడే చెక్ బౌన్స్ గురించి. దీంట్లో చెక్ పోయింది అంటే చెక్కి యాక్చువల్ ఓనర్ మనం ఓనర్ అనుకుంటాం, చెక్కి మన చేతిలో ఉందాం కాబట్టి. కానీ ఇప్పుడు అదైతే కన్సర్న్ బ్యాంక్ చెక్ మనకు పోయింది అని తెలిసే వెంటనే మనం ఇమీడియట్గా ఏం చేయాలి, లోకల్ బ్రాంచ్ మనదైతే బ్రాంచ్ ఉంటుందో బ్యాంక్ బ్రాంచ్, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చైతన్యపురి కావచ్చు, దిల్షుడ్, ఏ బ్రాంచ్ అయితే మనకు దాంట్లో అకౌంట్ మెయింటైన్ చేస్తున్నామో వాళ్ళకి సో చెక్ నెంబర్ చేస్తూ మనం ఎగ్జాక్ట్ డేట్ చెప్పకపోయినా వాళ్ళకి ఒక లెటర్ ఇచ్చేసినామంటే ఇట్లా చెక్ మిస్ అయిందని చెప్పంటే దే విల్ జస్ట్ మేక్ ఏ నోట్ చేసి వాళ్ళు రేపు దాని మీద ఎట్లాంటి ఇల్లీగల్గా జరగకుండా వాళ్ళు అట్లా మన దృష్టికి తీసుకొస్తుంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఆ చెక్ ఇచ్చిన వ్యక్తి మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంది కదా. అంటే ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఇస్తాడు, రైట్, ఆయన తీసుకున్న డబ్బులకు గాను ఒక చెక్ ఇచ్చాడు, షూరిటీగా చెక్ ఇచ్చాడు. కానీ తర్వాత ఆయన ప్లాన్గా పోయి బ్యాంక్లో పోయి సో అండ్ సో నంబర్ గల చెక్కు ఇది నేను కోల్పోయాను, పోగొట్టుకున్నాను, కాబట్టి ఇది వస్తే దీన్ని మీరు ఆపండి అని చెప్పేసి ఆయన వేసుకునే అవకాశం ఉంది. అట్లా కూడా అలాంటప్పుడు ఆ బాధితుని పరిస్థితి ఏంటి అక్కడ? ఎస్, ఇవి జనరల్గా చాలా మంది చేస్తుంటారు. కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద ఏం చేస్తుంటారు జనాలు అంటే చెక్ పోయిందని ఇస్తుంటారు, బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తుంటారు. అది ఏదైనా జరగవచ్చు. అతను ఇందాక మనం మాట్లాడుకుంటుగా చెక్ ఇచ్చాడు అనేది వాస్తవమే. మీరు కొత్త వ్యక్తికి చెక్ అనేది ఇవ్వరు, తెలిసిన వాళ్ళకి ఇస్తారు కాబట్టి అతను ఏం పెట్టుకున్నా. బట్ ఒకటి ఏది ఏం చేసినా అతనైనా ప్రూవ్ చేసుకోవాల్సిందే, అతను ఈ టైంలో ఇచ్చాడు. బట్ సబ్సిడీగా తెలివిగా ఏం చేశాడు, ఈ చెక్ అనేది ఇట్లా నాకు ఇట్లా డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి ఇచ్చారని చెప్పి మనం ఏదైనా ప్రూవ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఫైనల్గా కోర్ట్ విల్ డిసైడ్. ఎందుకు అంటే మనం ప్రూవ్ చేసుకోవాలి. మనం అతను డబ్బులు ఇచ్చాడు, ఈ టైంలో లెటర్ ఇచ్చా అని చెప్పి అదంతా అతను ప్రూవ్ చేసుకుంటే ఇతను ప్రూవ్ చేసుకుంటాడు. ఫైనల్గా కోర్ట్ ఈస్ ద రైట్ పర్సన్. ఐ మీన్ కోర్ట్ అనేది జడ్జిమెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. మనము వీ కెన్ ఓన్లీ సలహాలు చెప్పగలం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి బ్లాంక్ చెక్ ఇచ్చాడు, ఓకే, ఒక బాధితుడికి, ఒక వ్యక్తి అంటే డబ్బులు ఇచ్చిన వ్యక్తికి బ్లాంక్ చెక్ ఇచ్చాడు, ఓకే, 1 లక్ష రూపాయలు ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనుకుందాం. ఓకే, ఆయన 2-3 సంవత్సరాలు కూడా పే చేయట్లేదని చెప్పేసి మొండి బకాయి కదా అని చెప్పేసి ఈయన దానికి ఒక 2 లక్షలకి చెక్ మీద రాసుకొని ఆయన క్లెయిమ్ చేసుకోవాలని ప్లాన్ చేశాడు. ఓకే, కానీ చెక్ బౌన్స్ అయింది. ఆ సమయంలో ఈయన నువ్వు ఎంత ఇచ్చావు అనేది ప్రూఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉంటుందా? రెండోది, ఇతనికి స్తోమత ఉందా అనేది కూడా చూస్తుంది కోర్టు. అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఎవరికైతే మనం డబ్బులు ఇస్తున్నామో ఎదుటి మనిషికి అతని కెపాసిటీని బట్టే మనం డబ్బులు ఇస్తాము. అట్ ద సేమ్ టైం తీసుకునేవాడు కూడా అదే చూస్తాడు. ఇప్పుడు 2-3 years మీరు మనం మాట్లాడుకుంటా 2-3 సంవత్సరాలతో చెక్ చేసి డెఫినెట్గా చాలా కేసెస్ జరుగుతుంటాయి. తీసుకుంటాడు, వేసుకుంటాడు. బట్ ఫైనల్గా అతను ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకుంటా ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి. ఇచ్చిన వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డైలీ లేబర్ అయి ఉండి అతని డైలీ లేబర్ అయి ఉండి 10 లక్షలు ఇచ్చాను అది కాదు.
సో ఏదైనా సరే మనం ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఇట్లా నోటి మాట మీద ఇతను ఉన్నాను, చెప్పాను, చేశాను అంటే కాదు. మనం ఏదైనా సరే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటేనే అది మన ఫేవర్ అవుతుంది. లేదు అంటే మనం ఫాల్స్ కేసు వేసి దాని మీద అతను వేరే కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మీరు ఒకటి చెక్ పోయిన వ్యక్తి పోలీసులని ఆశ్రయిస్తే వాళ్ళు ఎలాంటి సహాయం చేసే అవకాశం ఉంటుంది? ఎస్, ఇప్పుడు ఇట్లాంటి కేసులలో చెక్ బౌన్స్ అనేది ఇది ప్యూర్లీ సివిల్ నేచర్ అనేది, దీన్ని సివిల్ నేచర్ అనేమో క్రిమినల్ నేచర్ అనేది. ఒకటి పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యే ముందు మనం లోకల్గా జనరల్గా ఏం చేస్తాము అని అంటే కన్సర్న్ బ్యాంక్ వాళ్ళకి ఇంటిమేషన్ లెటర్ ఇస్తాం. ఏంటి అంటే సో చెక్ వైట్ సీరియస్ నెంబర్ ఇది మిస్ప్లేస్ అనేది చెప్పిస్తాం. అట్ ద సేమ్ టైం పోలీస్ వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు ఏంటి దే విల్ ఓన్లీ రిజిస్టర్, ఏంటంటే ఎఫ్ఐఆర్ ఏం రిజిస్టర్ చేయరు. నార్మల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం సో పర్సన్ ఇట్లా మాకు ఇచ్చి జీడీ చెక్ పోయిందని ఇచ్చాడు, కంప్లైంట్ పెట్టాడు కాబట్టి వాళ్ళు నార్మల్గా ఎంట్రీ చేస్తారు. బట్ మనం కంప్లైంట్ ఇచ్చాం కానీ ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అట్లాంటివి ఏం చేయరు. ఫర్దర్గా అవసరం అనుకుంటే ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ నీడ్ వెరీ సీరియస్ ఇష్యూ అంటే అట్ ద సేమ్ టైం అప్పుడు వాళ్ళు కొంచెం ఎంక్వైరీ అవన్నీ ఇన్వెస్టిగేషన్ అని చేసి అప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తారు. బట్ ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ అనేది చేయరు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా జీడీ జనరల్ డైరీ అంటారు, పోలీసు వాళ్ళు మెయింటైన్ చేసేదాన్ని, దాన్ని జనరల్ డైరీలో రికార్డ్ పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా రేపు పొద్దున అతను ఏంటి కరెక్ట్ అని ఎంతవరకు తెలియాలి కదా మనకు కూడా. సో ఆ ఉద్దేశంతో వాళ్ళు ఖచ్చితంగా ఎంట్రీ పెడతారు. నథింగ్ బట్ జీడీ అనేది మనకు ఒక అక్నాలజ్మెంట్ ఇస్తారు. ఏంటంటే మనం కూడా చెప్పుకోవడానికి రేపు పొద్దున ఎట్లా అంటే సో ఇంట్లో చెక్ పోయిందని కన్సర్న్ బ్యాంక్లో లెటర్ ఇచ్చాను ప్లస్ పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చాను చెప్పి ఒక అక్నాలజ్మెంట్ మనకు చూపించుకోవడానికి ఉంటుంది. అది. సో ఇంకొక విషయం మన దృష్టికి వస్తుంది ఏంటంటే ఒకవేళ ఒక వ్యక్తి చెక్ ఇచ్చాడు, ఎవరికైతే ఆయన సెక్యూరిటీగా చెక్ ఇచ్చాడో షూరిటీగా ఆ చెక్ ఇచ్చాడు, కానీ పోస్ట్ డేటెడ్ చెక్ టైం ఏదో ఇచ్చాడు, చెక్ ఇచ్చారు, తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆయన మర్చిపోయాడు, ఆయన అకౌంట్లో అమౌంట్ లేదనుకుందాం. అమౌంట్ లేనప్పుడు ఆ సదరు వ్యక్తి ఇచ్చిన చెక్ బౌన్స్ అయినట్టయితే చెక్ బౌన్స్ అయినప్పుడు ఆ వ్యక్తిని కోర్టు ఏ విధంగా రక్షిస్తుందంటారు? ఇందాక మాట్లాడకుండా మనం ఏ కేసు తీసుకున్నా సరే, చెక్ బౌన్స్ అయినా సివిల్ కేసు అయినా క్రిమినల్ కేసు అని ఇందాక మనం మాట్లాడినట్టుగా ఏదైనా మనము డబ్బులు ఎప్పుడైతే ఎదుటి మనిషి దగ్గర మనం తీసుకుంటున్నప్పుడు ఏదైతే సెక్యూరిటీ కింద మనం పెడుతున్నామో చెక్కులు డబ్బులు రిటర్న్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, మన క్వశ్చన్ ఏంటి, రిసీట్ తీసుకో, డబ్బులు ఇచ్చేస్తాము, రిటర్న్ తీసుకో, చెక్స్ తీసుకోవాల్సి ఇట్ ఈస్ మన డ్యూటీ, అది కంపల్సరీ మనం వెనక్కి తీసుకోవాలి మనం ఇచ్చిన చెక్స్ గుర్తుతోని. లేదు అని అంటే అప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఇన్ కేసు మనం చెక్ నెంబర్స్ తెలియదు మనం మర్చిపోయాం అనుకుంటే వాళ్ళ దగ్గర ఒక రిసీట్ తీసుకోవాలి. సో అండ్ సో డేట్లో నేను మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను, దాని కిందగా మీ దగ్గర ఈ చెక్స్ పెట్టాను, ఇప్పుడు నేను డబ్బులు మీకు రిటర్న్ చేసేస్తున్నాను కాబట్టి నాకు మీతో ఎటువంటి క్లెయిమ్ లేదు, ఆ చెక్కులు ప్రెజెంట్ చేయలేదు, ఒక రిసీట్ లాంటివి తీసుకున్నామంటే రేపు ఫ్యూచర్లో అతను ఎటువంటి మన మీద కేసు పెట్టుకునేట్లంటే దానికి ఏమి విలువ ఉండదు. అది అంటే నేను ఇక్కడ అడిగేది ఏంటంటే ఒకవేళ చెక్ ఇచ్చాడు ఆయన క్యాష్ ఇవ్వలే, చెక్ ఇచ్చారు, ఆ తీసుకున్న వ్యక్తి కేసు చెక్ బౌన్స్ చేసుకున్నాడు, అకౌంట్లో క్యాష్ లేదు, అలాంటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఏదైనా సరే చెక్ బౌన్స్ అనేది కేసు ఫాలో కావాల్సి ప్రొసీజర్, మనం ప్రొసీజర్ ప్రకారం వెళ్తాము. అది ఏదేమైనా సరే చెక్ బౌన్స్ అయింది అంటే అతను ఫైనల్గా ఏం చేయాల్సింది ప్రూఫ్ చేసుకోవాలి. నేను అతనికి డబ్బులు ఇచ్చాను, రిటర్న్ తీసుకున్నాను, కాకపోతే చెక్కులు నేను తీసుకోవడం మర్చిపోయాను. ఒకటి మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు అతను చెక్ బౌన్స్ అయిన వెంటనే కేసు డైరెక్ట్గా వేయడు. ఫస్ట్ ఇనిషియల్ ప్రాసెస్ ఏముంటుంది, మనకు బౌన్స్ అయిన వెంటనే ఇమీడియట్గా మనకు 30 days లోపు అతనికి లీగల్ నోటీస్ ఇష్యూ చేస్తాము. సో మనకు లీగల్ నోటీస్ వచ్చింది అంటే దానికి అర్థం ఏంటి, వాళ్ళు మనకు చెప్తున్నట్టు ఇంటిమేషన్ ఇస్తున్నారు, మీ చెక్స్ మా దగ్గర ఉన్నాయి బౌన్స్ అని చెప్పి. అప్పుడు మనం ఏం చేస్తాము, మనం చెప్పలే, మనము రిసీట్ తీసుకొని పక్షంలో ఆ వచ్చిన లీగల్ నోటీస్కి మనం తెలిసిన లాయర్ ద్వారా అప్రోచ్ అయ్యి మనం వాళ్ళకి రిప్లై ఇస్తాం. ఏమి అంటే ఇట్లా మనం ఇట్లా చెక్స్ ఇచ్చాము, ఇది ఇట్లా జరిగింది, అప్పుడు మనం దానికి రిప్లై ఇస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాం. ఇది జనరల్ ప్రొసీజర్. అతను వేసాడు కదా చెక్, రిప్లై వచ్చి డైరెక్ట్గా కేసు వేయడానికి ఉండదు. ప్రొసీజర్ ఫస్ట్ చెక్ బౌన్స్ అవుతుంది, లీగల్ నోటీస్ ఇష్యూ చేస్తాము, మనం లీగల్ నోటీస్ మనకు అందుకున్నాక మనం దానికి టైం ప్రకారం దానికి రిప్లై నోటీస్ ఇవ్వాల్సిందే. ఇస్తే మనం మీరు అన్న క్వశ్చన్కి ఇప్పుడు దానికి ఆన్సర్ వస్తుంది. అంతేగాని ఇప్పుడు అతను వేసాడు కదా మనం అట్లా చేస్తే కాదు ప్రొసీజర్ అట్లా. ఒకవేళ అంటే ఈ చెక్ బౌన్స్ అయినప్పుడు ఆయన చెక్ ఇచ్చిన వ్యక్తి నేను అనుకోకుండా క్యాష్ చూసుకోలేదు కానీ చెక్ ఇచ్చాను, అటు నుంచి చెక్ బౌన్స్ అయిపోయింది అని అన్నప్పుడు ఆ పార్టీ ఇద్దరు కలిసిపోయి కాంప్రమైజ్ అయిపోయి కోర్టు బయట రాజీ పడే అవకాశం ఎగ్జాక్ట్లీ డెఫినెట్గా దీనికి కోర్టు సమ్మతిస్తుంది. ఎస్, ఏదైనా సరే ఇప్పుడు కేసులు మనం కోర్టు వరకు వెళ్ళేది ఎందుకు, ఫైనల్గా మనకు కావాల్సిన పరిష్కారం కోసం. జడ్జిమెంట్ వచ్చే ముందు మనకి ఎప్పుడైనా సరే ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి వచ్చేసి రాజీ పడ్డాం అనుకుందాం. సో కోర్టులో మనం ఇద్దరు పార్టీస్ కలిసి జడ్జి గారికి చెప్పేసారు, అయ్యా మేము కేసు కాంప్రమైజ్ అయినాము,
కాబట్టి అతను నాకు ఇవ్వాల్సిన డబ్బులు నువ్వు చేసిన అతను అడుగుతాడు, ఇతను నాకు డబ్బులు ఇచ్చేసి చెప్పినప్పుడు జడ్జి గారు ఇద్దరిని ఒక మాట మళ్ళీ అడుగుతారు, ఇద్దరికి డబ్బులు ముట్టినాయా, మీ ఏమి క్లియర్ ఏమైపోయిందని చెప్పి అడిగిన తర్వాత జడ్జి గారు ఇద్దరిని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు కేసు క్లోజ్ చేస్తారు ఇద్దరిని అడిగిన తర్వాత. అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయట కాంప్రమైజ్ అయితే కోర్టు నుంచి ఎటువంటి పర్యవసనాలు ఎదుర్కొనే అవకాశం ఏమి ఉండదంటారా? లేదు లేదు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక్కసారి కోర్టుకి వెళ్ళింది అంటే ఖచ్చితంగా కోర్టులోనే తీసుకోవాలి కాంప్రమైజ్ అనేది. కోర్టులో వెళ్ళినంత వరకు లీగల్ నోటీస్ ద్వారా జరిపోయింది అంటే ఇంకా క్లోజ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఒక్కసారి కోర్టులోకి వెళ్ళిందంటే అది జడ్జి గారి దృష్టికి వెళ్ళాల్సిందే. వెళ్ళిన తర్వాత బోత్ పార్టీస్ అపీర్ అయినాక ఒకటి దీంట్లో రెండు రకాలు. ఎట్లా అంటే పార్టీస్కి నోటీస్ సర్వ్ అయిందంటే ఇద్దరు పార్టీస్ రావాల్సిందే, వచ్చేసి జడ్జి గారికి రిపోర్ట్ చేస్తారు ఇట్లా కాంప్రమైజ్ అయ్యమని చెప్పి జడ్జి గారు ఏమంటారు సరే అని చెప్పి కేసు తీసేస్తారు. ఒకసారి కొన్నిసార్లు ఏం జరుగుతుంది, కేసు వేస్తారు కానీ ఎవరికైతే అక్యూజ్ ఉంటాడో డబ్బులు చెక్ ఇచ్చిన అతనికి నోటీస్ సర్వ్ కాదు, అప్పుడు కూడా అతను బయట కలిసేసి నేను కాంప్రమైజ్ చేసుకోవాలంటే అతను కోర్టుకు రాకముందే కాంప్రమైజ్ సమన్ సర్వ్ కానంత వరకు అతను ఒక్కటి విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ సమన్ సర్వ్ అయింది అంటే ఖచ్చితంగా ఇద్దరు కోర్టుకు వచ్చి రిపోర్ట్ చేయాల్సిందే. ఓకే, ఇంకొకటి సార్, కామన్గా మనకు అనేకమైన సమస్యలు, ఇప్పుడైతే మనం చెక్ బౌన్స్ మీద మాట్లాడాము, ఇంకా అనేకమైన కేసులు వస్తూ ఉంటాయి మన దృష్టికి. అంటే లీగల్ ఆస్తుల గొడవలు కానీ, భార్యాభర్తల గొడవలు కానీ, ఇంకేదైనా యాక్సిడెంట్ కేసులు కానీ, అలాంటి అనేకమైన కేసులు వస్తాయి. మీరు చెప్పండి మా ప్రేక్షకులకు, కామన్గా ఎవరిని అంటే కేసు ఎలా ఫైల్ చేయాలి, ఎక్కడ ఫైల్ చేయాలి, అలాగనే ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది డెఫినెట్గా ఒక సలహా ఇవ్వండి. ఇవాళ రేపు మనకు ప్రతి సొసైటీలో ఎక్కడికి వెళ్ళినా సరే న్యాయ వ్యవస్థ అనేది కామన్గా అయిపోయింది. ఎట్లా అంటే లాయర్ లేని పని జరగదు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మనకు సొసైటీలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరిగినా సరే హాస్పిటల్కి వెళ్తాము. సో హాస్పిటల్కి వెళ్ళినా కూడా మనకు అక్కడ ట్రీట్మెంట్ వరకే జరుగుతుంది. తర్వాత మనకి ఫ్రాక్చర్లు అవుతాయి, కొంతమంది యాక్సిడెంట్ వచ్చి చనిపోవడం అట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే మనం దానికి కాంపెన్సేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ అంటాం, దాన్ని MVOP అంటారు, మోటార్ వెహికల్ ఒరిజినల్ పిటిషన్. అట్లాంటప్పుడు మనకు లీగల్గా ఏది మనకు ఇష్యూస్ వచ్చినా సరే సొంత నిర్ణయాలు తీసుకోకుండా తెలిసిన లాయర్నో లేదా మనకు డబ్బులు ఇన్ ద సెన్స్ కోర్టు ఫీజు కట్టుకొని పరిస్థితి అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో మనకి ఏంటంటే ఒకటి లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ప్రతి ఒక్క కోర్ట్ ప్రెమిసెస్లో ఉంటుంది ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి. సో మనము కన్సర్న్ అక్కడ ఆఫీసర్స్ని అక్కడ అథారిటీస్ కలిసినామంటే వాళ్ళే మనకి ఒక ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళని మనకు అప్రోచ్ కన్సల్ట్ అటాచ్ చేస్తారు. వాళ్ళు లీగల్గా మనకు ఏ విధంగా హెల్ప్ కావాలంటే ఆ విధంగా మనకు అవసరాన్ని బట్టి వాళ్ళు లీగల్ ఆస్పెక్ట్ మూవ్ చేస్తుంటారు. అంతేగాని మనం లాయర్ని అప్రోచ్ అవ్వకుండా సొంతంగా మనం తీసుకున్నామంటే మనము ఎవరి పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది, అంతేగాని సొంత నిర్ణయాలు తీసుకుంటే కాదు. సో మనకు లీగల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా లాయర్ని అప్రోచ్ అయితేనే మనకు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఒకటి ఇప్పుడు లీగల్గా అయినప్పుడు ఏంటంటే మనకు కేసు మనది ప్రపంచంలో మనది ఒకటే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో తీసుకున్నాం, మన ఒక తెలంగాణలో ఎక్కడ తీసుకున్నా సరే కేసు అనేది ఒక్కటే ఉండదు, ఒక్కరి మీదే ఉండదు. సో చాలా ఉంటాయి, చాలా కోర్ట్స్ కూడా చాలా పడితే డెఫినెట్గా మనకు న్యాయం జరుగుతుంది. కొంచెం టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీక్లీ 5 days పనిచేస్తాం, మండే నుంచి ఫ్రైడే వరకు. సాటర్డే సండే కోర్టు ఉండదు, మధ్యలో హాలిడేస్ ఇట్లాంటివి ఉంటాయి, కొంచెం టైం పడుతుంది, బట్ న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. చెక్ బౌన్స్ కేసు విషయంలోనే మనం చూద్దాము. ఒకవేళ చెక్ బౌన్స్ చేసిన తర్వాత ఎన్ని రోజులు అంటే చెక్ బౌన్స్ అయిందని చెప్పేసి ఆ వ్యక్తి కూడా చెక్ వేసుకున్న వ్యక్తికి కూడా తెలియదు. కొన్నిసార్లు ఆయన వేసేసి మర్చిపోతాడు, ఏదో పని మీద దూరంగా వెళ్ళి ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. సో ఒక వారమో 10 రోజుల తర్వాత అది చెక్ బౌన్స్ అయింది అని చెప్పేసి కూడా తర్వాత తెలుసుకుంటాడు. అలాంటప్పుడు ఎన్ని రోజుల్లో ఇది చెక్ బౌన్స్ అయిందని కేసు పెట్టుకోవడానికని ఇన్ని రోజులు అని చెప్పేసి ఏమైనా వ్యవధి అనేది ఏమైనా ఉంటుందా పర్టికులర్గా? డెఫినెట్గా ప్రతి ఒక్కటి మనం ఏది తీసుకున్నా సరే, ఎట్లాంటిది తీసుకున్నా, ఏ ఫీల్డ్ అయినా లాయర్గా న్యాయ వ్యవస్థలనే కాకుండా ఏ ఫీల్డ్ అయినా సరే దానికి ప్రతి ఒక్క దానికి లిమిటేషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఆ లిమిటేషన్ ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా మనకు లిమిటేషన్ అంటే మన టైం దాటిపోయింది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి లిమిటేషన్ పిటిషన్తో పాటు సెక్షన్ అది కేసును బట్టి మనం దానికి పిటిషన్ వేసుకుంటాం, కండౌన్ డిలే అంటారు దాన్ని. ఇన్ని రోజులు అంటే కారణం ఏంటి అంటే నాకు ఇట్లా తెలియక కొన్ని డిలే అయింది, నాకు లాయర్ సరిగ్గా దొరకలేదు, నాకు తెలియదు ప్రొసీజర్ తెలియదు కాబట్టి తెలిసి చెప్పి లాయర్ గారి కన్సర్న్ లాయర్ని అప్రోచ్ అయితే లాయర్ గారే మీకు ఒక డిలే పిటిషన్ ఒకటి ఉంటుంది. దానికి ఈ లేట్ జరిగింది అంటే దానికి రీజన్ మెన్షన్ చేసుకుంటూ కోర్టు వారి దృష్టికి తీసుకెళ్తే కోర్టు వారు సరైన న్యాయం చెప్పిన రీజన్ కరెక్ట్ అనుకుంటే అప్పుడు దాన్ని డెఫినెట్గా అలౌ చేస్తారు, చేసి అప్పుడు మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. డిలే అనేది రేర్ కేసులో జరుగుతుంది, జరిగినా కూడా దానికి పిటిషన్తో మనం దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు.
అంటే లాయర్ గారు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు చూద్దాం మనం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మరి నిరక్షరాస్యులు కూడా ఉంటారు. అక్కడ భార్యాభర్తల గొడవలు జరుగుతూ ఉంటాయి, లేదు అంటే ఇంకేదైనా ఆస్తి గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి వాళ్లకు మరి విషయం తెలియదు కదా, ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన విషయంలో ఆ పరిధిలో కోర్టు ఏదైనా సో వ్యక్తిని సంప్రదించాలి అని కానీ ఇంకేదైనా సూచనలు ఏమైనా చేస్తుందా? ఎస్, ఇదివరకు అంటే మనకు మీడియా ఇప్పుడు ఎట్లా నవ్వేడేస్ ఎట్లా ఉందంటే, మీడియా అవేర్నెస్ వల్ల ఏంటంటే ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా మనకి ఏంటంటే న్యాయ వ్యవస్థ మొబైల్ కోర్ట్స్ అని కూడా స్టార్ట్ అయినాయి. ఎట్లా అంటే లీగల్ అథారిటీస్ అనేది మనకు తెలియని వ్యక్తి మనకి ఇది అన్యాయం జరిగింది ఊళ్ళల్లో తీసుకున్నాం అంటే మా రూరల్ ఏరియాస్లో రిమోట్ ఏరియాస్లో అట్లాంటి వాటి వాళ్ళకి అసలు న్యాయం అసలు ఎవరిని అప్రోచ్ కావాలి ఏంటి అనేది తెలియదు. సో అట్లాంటి వాటి కోసం ఏంటంటే మన న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే కొంతమంది వాలంటీర్స్ ఉంటారు, దాంట్లో ఒక లాయర్ కావచ్చు, వాలంటీర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళని ఒక్కొక్క ఊరికి అవసరాన్ని బట్టి ఒక్కొక్క ఏరియాని బట్టి వాళ్ళకి కొంచెం లోకల్ కలెక్టర్ ఆఫీస్లో ఉంచి వాళ్ళకి మొత్తం వాళ్ళతో కనెక్షన్ చేసుకుంటూ వాళ్ళందరినీ కలుపుకుంటూ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేరేలాగా ఇవాళ రేపు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా న్యాయ సేవా సదన్ ఉంది, వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం ప్రతి ఒక్కరికి న్యాయం అందాలి అనే ఉద్దేశంతో ప్రతి మారుమూల వాళ్ళేసి కోర్టు వాళ్ళే మీకు ఇట్లా జరుగుతున్నది అని చెప్పి వాళ్ళే మనకు మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ కలెక్టర్ ఆఫీస్లో కన్సర్న్ పోలీస్ స్టేషన్ మనకు అన్యాయం జరుగుతుంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్లో బోర్డ్స్ పెడుతున్నారు. సో మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళనైనా సరే మనం లీగల్గా పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయినా ఇట్లా డబ్బులు పెట్టుకోవాలంటే వాళ్ళే కన్సర్న్ కలెక్టరేట్కి కానీ లేదా వాళ్ళు తెలిసిన వాళ్ళకు లీగల్ ప్యానల్ అడ్వకేట్ ఉంటారు వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. ఇదివరకు లాగా రోజులుగా ఇప్పుడు మీడియా అనేది చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఓకే, సో కార్యక్రమానికి వచ్చేసి మీరు మెయిన్ చెక్ బౌన్స్ కేసుని ఏ విధంగా ఎదుర్కోవాలి, అలాగనే చెక్ బౌన్స్ అయినప్పుడు ఇచ్చిన వ్యక్తిని కోర్టు ఏ విధంగా సేవ్ చేస్తుంది, అంటే ఏదైనా సరే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా ప్రొసీజర్ వెళ్తే చక్కటి సొల్యూషన్ కూడా లభిస్తుందని చెప్పేసి అన్నారు. సో మా ప్రేక్షకుల తరఫున మీకు ధన్యవాదాలు సార్, మీరు వచ్చేసి సరైన సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఇది ఈరోజు లాయర్స్ వాయిస్ కార్యక్రమం. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.